శుభ సాయంత్రం మరియు శ్రీనివాస రామానుజన్ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మ్యాథమెటిక్స్ డే అందరికి శుభాకాంక్షలు. సార్ ఈరోజు అంటే మనం ప్రతి సంవత్సరం రామానుజన్ బర్త్డే జరుపుకుంటాం. సార్తో కలిసి జరుపుకోవడం ఈసారి చాలా ప్రత్యేకం. సార్ యొక్క ఓపిక, సార్ చెప్పే క్లాస్ లో సార్ చెప్పే ఓపికకి ఇక్కడ అందరూ మ్యాచ్ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నష్టం కలగదని ఒక్కరికి లెక్క రాకపోయినా ఆ లెక్క చెప్పేస్తారు. అసలు అంత ఓపిక ఎప్పుడు వచ్చిందో అని మేము చాలా సార్లు అనుకుంటాం సార్. అయితే శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22 కుంభకోణం తమిళనాడులో జన్మించాడు. అయితే ఈయన 1920 ఏప్రిల్ 26 మరణించిండు. అయితే క్షయవ్యాధితో మంచోళ్ళకి ఎప్పుడు ఆటంకాలు ఉంటాయి కదా. అయితే గణిత మేధావి ఆయన 32 ఇయర్స్ లోనే ఆయన జీవించిండు. ఆయన 32 సంవత్సరాలకి ఒక ప్రపంచ గణిత శాస్త్రవేత్తగా మన భారతదేశం గర్వించదగ్గ విధంగా మన దేశానికి ఖ్యాతిని ప్రపంచానికి చాటిండు. ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క భారతీయునికి ఒక గర్వకారణం. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటామో లేదా అనుకున్నాం. ఈ విధంగా నిజంగా ఇలాంటి అవకాశం పడడం చాలా మనందరికీ అదృష్టం. అయితే రామానుజన్ జయంతి సందర్భంగా నేను ఆయన పైన కవిత రాశాను. అది భారత గడ్డపై పుట్టిన గణిత శాస్త్రంలో వేటి అవనీయంది లేడు నీకెవడు సాటి. అంకెలు అంటూ అంకెలతో గారడి చేస్తేవి గణిత మేధస్సులకే సూత్రధారిగా మారితివి. 7 కొండలపై వెలిసేరు తిరుమల శ్రీనివాసుడు, గణిత ప్రియుల గుండెలో నిలిచారు రామానుజన్ శ్రీనివాసుడు. గణితం అంటే టెన్షన్ ఎందుకు దండగా రామానుజన్ రాసిన పుస్తకాలు మనతో ఉండగా భూమిపై ఉన్న ప్రతి లెక్కకు సాధన కనుగొంటివి విశ్వంలోని నక్షత్రాలను లెక్కించడానికి పయనమైందా. రామానుజన్ గురించి కవిత అయితే ఒక సాగు వాడతాం. గణితంలోని గణితను చాటిన గణుడు రామానుజన్, మన భారత మాత ముద్దు బిడ్డకి ఈ రోజున జన్మదినం. గణితంలోని గణితను చాటిన గణుడు రామానుజన్, మన భారత మాత ముద్దు బిడ్డకి ఈ రోజున జన్మదినం. భారతదేశాన పుట్టినట్టు ఈ తరగతి మనిషి తరం, భారతదేశాన పుట్టినట్టు ఈ తరగతి మనిషి తరం, చిన్ననాడే ప్రతిభను చాటిన జ్ఞాన తపన కీలం. గణితంలోని గణితను చాటిన గణుడు రామానుజన్, మన భారత మాత ముందు బిడ్డకి రోజున జన్మదినం. ప్రాయం సింధు వేయగా త్రికోణమితితో ఆటలాడెను, అంకెలలోని ఆనందాలకు అవధులు లేవని ఆనకి చాటెను. 1729 ప్రత్యేకతనే పుడమికి తెలిపెను. జవహర్లాల్ రామానుజన్, శ్రీనివాస రామానుజన్, శ్రీనివాస రామానుజన్. గణితంలోని గణనను చాటిన గణుడు రామానుజన్, మన భారత మాత బిడ్డకి ఈ రోజున జన్మదినం. సంఖ్యాశాస్త్రం సర్పిల పద్ధతి బీజగణితాన గారడీలు, సంఖ్యాశాస్త్రం సర్పిల పద్ధతి బీజగణితాన గారడీలు.
ప్రమేయాలలో అసమీకరణాల ఒత్తులు రంగరించి అందరికి పంచి మన దేశ జాతినే చాటాడు. రంగరించి అందరికి పంచి మన దేశ జాతినే చాటాడు. వ్యవహారయ్య రామానుజం శ్రీనివాస రామానుజం. వ్యవహారయ్య రామానుజం శ్రీనివాస రామానుజం. గణితంలోని కట్టలు తెలిపిన గణులు రామానుజం. గణితంలోని కట్టలు చాటిన గణులు రామానుజం. మన భారతమాతకు బిడ్డ నిర్మదినం. మన భారతమాతకు బిడ్డ నిర్మదినం. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మధుని గణతలు సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం. ఆలోచన సాధించే ఆజ్ఞేయాస్త్రం. విశ్వ ప్రగతి పథ చక్రం. ఈ గణితం భావించని లగితే మూలాధారం. ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మగుని గణతకు సదా స్మరామి. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్పది. అందరు అన్నట్టుగానే నిజం. ఎవరైనా కూడా ఒక్కరు అడిగిన అంటే నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఒకడే కదా 200 అడిగించుకుంటాడు, చెప్పుకుంటాడు. మెజారిటీ కదా, ఎప్పుడైనా ఎవరు మాట్లాడినా మెజారిటీ చూస్తారు. కానీ సార్ మాత్రం చెప్పండి అమ్మా, ఒక్కరు నాకు కూడా పర్లేదు చేయొద్దండి అమ్మా చెప్పి కూడా మళ్ళీ ఎనికి కూడా అడగడం. ఆ ఓపిక అంటే అందరూ ఓపిక చాలా గొప్ప. ఓపిక అనేది గొప్ప వాళ్ళకి ఉంటుంది. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా కోసం. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మన కంటికి కనిపించే రామకృష్ణ గారికి మేము ఆయన చూడలే కానీ మీ లోపల ఖచ్చితంగా చూస్తున్నాం సార్. ఆయన చెప్తాను లేదు అన్న విషయం మాకు తెలియదు. మీ లోపల ఓపిక అనేది ఒకటి ఉంది సార్. దాన్ని మేము గెయిన్ చేస్తున్నట్టే ఇదే కాదు ఏ కాంపిటేటివ్ ముందుకు రాణించగలమని ఇట్లా మనం మాకు సార్. ఓపిక పేషెన్స్ అనేది ముందు మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది పేషెన్స్. దాని తర్వాత సబ్జెక్టు అవి అనర్గళంగా మనకు కావాల్సినంత ఒక భూమిని మనం ఎంత చదివినా కానీ అది మట్టే అయిపోదు. మీ దగ్గర నుంచి మేము సబ్జెక్ట్ ఎంత తీసుకున్నా అయిపోదు అనేది అది ఒక కండిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే బయట కోచింగ్లతో కంపేర్ చేస్తే బేసిక్ నుంచి చెప్పడమే కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని చెప్పడమే కానీ చాలా గొప్ప విషయం సార్. ఎవరైనా కానీ సిలబస్ అయిపోవాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో కోచింగ్ ఇస్తున్నాను కానీ బయటకి ఇక్కడ తేడా అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది సార్. అందువల్ల నేను మీ గురించి చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడ मैथमेटिक्स डे शुभाकांक्षलु. थैंक यू सो मच. बट మీరే మాకు రామచంద్ర వస్తున్నానికి ఇంకొకటి మీరు అన్నారు ఈ ఓపిక లేదని మీ దగ్గర అన్నారు కానీ మా ప్రతి ఒక్కరికి మా స్టూడెంట్స్ అమర్షన్లా మీరు దిగిపోయారు. ఎందుకంటే మేము పొద్దుకుంటూ కూడా వింటూ ఉంటాం. అర్థమైందా? ఏమన్నారు మాట్లాడారు ప్రతి ఒక్క వర్డ్ మా మనసులోకి వెళ్ళిపోయింది సార్. సో థ్యాంక్ యూ సార్. నిజంగా కదా మాకు జనరల్గా ఫ్రెండ్స్ ఒక ప్రాబ్లం ఇచ్చేసి రిమైనింగ్ 10 ఉంటే 9 చేసుకోమంటారు, లేకపోతే కూడా చెప్పమంటారు స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ. కానీ సార్ ఫస్ట్ టైం చూస్తానా ప్రతి క్వశ్చన్ చెప్తానంటే సార్ గ్రేట్. ప్రతి స్కూల్లో అయితే సార్ ఓపికతోటి ప్రతి ప్రాబ్లమ్ క్లారిఫై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్టాండర్డ్ విలేజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే ఓపిక లేని మనిషి అటువైపుగా. కానీ అది
ఎవ్వరు అనలేదు, బట్ మీరు అంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎవరు నెక్స్ట్ ఓకే, అసలు ఒకటి మాత్రం యాక్సెప్టెన్స్ కాదు సార్. అంత గొప్ప వ్యక్తి ముందు మనల్ని అంటే నా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని నేను భావించిన, అంటే మీ వర్షంలో తప్పు లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు అంతే, అవునా కాదా? రైట్. సో ఈ రోజు అతని గురించి మాట్లాడుకోవాలి, గొప్ప మహానుభావుల గురించి మాట్లాడుకోవాలి, శ్రీనివాస రామానుజన్ గురించి అంటే కనుక ఎందుకు అతను మ్యాథమెటిక్స్ లో ఇంత గొప్ప పేరు సంపాదించాడు అంటే అతను చేసింది ఒకటే సార్, ఏదో పెద్ద చదువులు చదవలేదు. తన బాల్యం నుంచి కూడా అతనికి మ్యాథ్స్ పైన ఉన్న ఆసక్తిని అలాగే ఉంచుకొని మిగతా విషయాల గురించి, మిగతా సబ్జెక్ట్స్ గురించి అసలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అందుకే అతను ఇంటర్మీడియట్ లెవెల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఉత్తీర్ణత కూడా సాధించలేకపోయాడు. ఇంటర్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. మీరు చెప్పారు క్లాస్లో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే పాస్ కావడం అంటే మ్యాథ్స్ కూడా పాస్ అయినట్ట కాదు, అన్నింటిలో పాస్ కావాలి. రైట్. సో అతనికి అంత ఎందుకు వచ్చింది అంటే ఓన్లీ మ్యాథ్స్ పైన మాత్రమే క్యాలిక్యులేషన్స్ కాదు. ఎలా అంటే చిన్న వయసులో సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా విద్యార్థులు డౌట్ అడిగినప్పుడు ఎందుకు ఏమైనా అంటే మీలో కూడా ఒక శ్రీనివాస రామానుజన్ చూసుకుంటాను. ఎందుకంటే ఆ స్టోరీ నాకు తెలుసు కావాలి. ఎందుకు అంటే ప్లీజ్ రండి, క్లాస్ మాత్రం లాస్ట్ కూడా వస్తుంది, ఓకేనా? మీరు క్లాస్ కొట్టి దానికి నాకు ఎలా క్లాస్ కొట్టున్నారు, రైట్? క్లాస్ కొట్టుకోండి, రైట్? మీరు క్లాస్ కొట్టి చెప్పాల్సింది మర్చిపోతాను బాధ, ఓకేనా? సో ఎందుకు అంటే అతను చిన్నతనంలో సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న మ్యాథ్స్ ఫ్యాకల్టీస్, గణిత ఉపాధ్యాయులు ఏమైనా చెప్పేటప్పుడు ఎలాంటిది అంటే చిన్న ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. మీకు అన్ని చెప్పలేము, మనం అంత కూడా నేర్చుకోలేదు అసలు గురించి, రైట్? సో కొన్ని చదివిన వాటి గురించి మీకు చెప్తాను, రైట్? ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు అంటే ఏ సంఖ్యనైనా అదే సంఖ్యచే భాగిస్తే వచ్చేది 1 అంటే ఇమ్మీడియట్ గా లేచి 0తో భాగిస్తే 1 వస్తుందా అన్నాడు. మైండ్ బ్లాంక్. అర్థమైందా? మీరు ఇప్పుడు కూడా డౌట్ అడుగుతారో లేదో తెలియదు, కానీ అతను ఎప్పుడో పూర్వకాలంలోనే అలాంటి డౌట్స్ అడిగాడు. వస్తారా? 0తో భాగిస్తే ఏ వస్తుందో ఇప్పటి వరకు కూడా తెలియదు, అది అనిపించడం ఇప్పటి వరకు నిర్వచించబడలేదు, ఎవరు కనుక్కోలేదు. కనుక్కుంటే మీ పేరు కూడా ఇక్కడ ఇంకో ఫోటో వేస్తారు. అర్థమవుతుందా? రైట్. ఇప్పటికీ కూడా అనిర్వచితము. అర్థమవుతుందా? రైట్. ఇలానే కాదు, తన సీనియర్స్ అంటే స్కూల్లో పరంగా సెకండ్ స్టాండర్డ్ వరకు, 7th స్టాండర్డ్ వరకు, 10th స్టాండర్డ్ వరకు నువ్వు మ్యాథ్స్ లో ఒప్పుకోవడం అంట కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్తావా అని చెప్పేసి హయ్యర్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ అడగడం. ఎలా? √x + y = 7, x + √y = 11 అయితే xy వాల్యూస్ ఏంటో చెప్పు అంటే అవలీలగా చెప్పేశాడు. అర్థమవుతుందా? ఎలా? x వాల్యూ 9, y వాల్యూ 4 కూడుకో వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా స్పాంటేనియస్ గా ఆన్సర్స్ చేయడం. అందర్ షాక్, రైట్? గణిత ఉపాధ్యాయులు కాదు, ఎంటైర్ స్కూల్లో అతని చదివే స్కూల్లో ఒక 3000 మందికి పైగా విద్యార్థులు, 3000 కూడా ఇంకెక్కువనే ఉండొచ్చు, అరౌండ్ థౌసండ్స్ అప్పట్లోనే. అలాంటి స్కూల్లో కూడా ఎక్కువ మంది ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయులకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నా కూడా ఏం చేస్తారు అంటే ఇతను వెళ్ళేసి సార్ దీన్ని ఇంత చిన్నగా కూడా చేసి చెప్పవచ్చు అని మీరు ఏ విధంగా నాకు చెప్తున్నారో ఆ విధంగా శ్రీనివాస రామానుజన్ చెప్పాడు. కాబట్టి మీలో నేను శ్రీనివాస రామానుజన్ చూసుకుంటున్నా. అర్థమైందా? నెక్స్ట్ సో మీరు అడిగే డౌట్స్ డెఫినెట్ గా సార్ ఎంత చిన్న డౌట్ అయినా సరే అదే మీకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. డౌట్స్ రావడమే గొప్పది, రావాలి, వచ్చిన డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. అప్పుడే మీరు ఇంకా బాగా మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డౌట్స్ రాకుండా అలాగే మీ మైండ్ లో ఉంచుకున్నారనుకోండి, అది ఎప్పటికీ డౌట్ లాగా మిగిలిపోతుంది. నీకు ఆ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవాలని తప్పని కూడా రాదు. మ్యాథ్స్ లో ఒకే ఒక బ్యూటీ ఏంటి అంటే చేసే కొద్ది ఇంట్రెస్ట్ పెరిగేది, చదివే కొద్ది ఇంట్రెస్ట్ పెరిగేది ఏంటంటే మ్యాథ్స్ ఉంటుంది సార్. చేసి చూడండి, ట్రై చేసి చూడండి, దాన్ని నేర్చుకునే కొద్ది దాని గొప్పతనం తెలుస్తుంది. ఇంకా ఏదైనా మ్యాథ్స్ చేయాలి దీంట్లో అన్నట్టుగా ఉంటుంది. కానీ వేరే సబ్జెక్ట్స్ అలా కాదు, చదువుకుంటే అయిపోతుంది, మళ్ళీ చదువుకుంటూ వస్తుంది, అవునా కదా? కానీ మ్యాథ్స్ అలాంటి ఉండదు. గొప్ప క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి,
చేస్తూనే ఉంటాం. ఎలా అయినా చేయొచ్చు, దీన్ని ఇంకా ఇంకా చిన్న వయసులో చేయొచ్చు. ఒక క్వశ్చన్ 10 విధాలుగా చేయడమే మ్యాథ్స్. అర్థమవుతుందా? దానికి ఒకటే సింగిల్ సొల్యూషన్ ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. 10 విధాలుగా చేయొచ్చు, 10 కాదు ఇంకో విధంగా కూడా చేయొచ్చు అని చూపించే శ్రీనివాసరావు. అర్థమవుతుందా? ఇలా అతని గురించి ఎన్ని విధాలుగా చెప్పొచ్చు సార్. అసలు అతన్ని మ్యాథమెటిక్స్ డే, అతని బర్త్డే మ్యాథమెటికల్ డేగా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అతను చిన్న వయసులోనే ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే ఒక పేపర్ ఉండేది, అప్పుడు మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్ లో అన్ని మ్యాథమెటిక్స్ గురించి వ్యాసాలు ఎవరైనా వస్తున్నాయి అంటే అది శ్రీనివాస రామానుజన్ గురించే వ్యాసాలు వచ్చాయి. అది ఇండియా 1914 లో అందరికీ తెలిసి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అవునా కదా? అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వ్యాసాలన్నీ ఎవరు రాయాలి? శ్రీనివాస రామానుజన్ గురించి. అప్పటి వరకు భారతదేశం వరకు మాత్రమే శ్రీనివాస రామానుజన్ తెలుసు. ఎప్పుడైతే 1914 లో 1887 లో పుట్టిన తర్వాత అతి చిన్న వయసులోనే 1914 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా తన వ్యాసాలని, తన క్యాలిక్యులేషన్స్ పెట్టి చూపించాడు. అతను ఎక్కువగా రీసెర్చ్ చేసింది దేనిపైన అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నెంబర్ సిస్టమ్ పైనే. దేనిపైనంటే నెంబర్ సిస్టమ్ పైన ఎక్కువ రీసెర్చ్ చేసి గొప్పగా పేరు పొందింది అతని పైనే. అందులో ముఖ్యంగా చెప్పాడు ఏది? ప్రధాన సంఖ్యలు. ఏమండి? ప్రధాన సంఖ్యల గురించి ముఖ్యంగా బాగా రీసెర్చ్ చేశాడు. సో ఆ విధంగా అంతర్జాతీయంలో కూడా, ప్రపంచ పటంలో కూడా భారతదేశం అనే పేరు ఉంది అని శ్రీనివాస రామానుజన్ గురించి తెలిసింది అప్పట్లోనే 1887 లో. సో భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తులలో శ్రీనివాస రామానుజన్ కూడా ఒకరు. అందుకోసం అంత గొప్ప మ్యాథమెటిషియన్ బర్త్డేనే మనం ఏం చేస్తున్నామంటే మన నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అర్థమైందా? అందరూ కూడా అంటారండి ఏమని? లెక్కలతో ఆడుకోవాలని. నేను చెప్తున్నా, ఆడుకోవడం బంద్ చేసింది, పాటలు కూడా వాడుతున్నారు. అర్థమవుతుందా? పాటలు కూడా పాడుతున్నారు. కొందరు ప్రీ ప్లాన్ గా పాట పాడాడు, తోటి మాత్రము స్పాంటేనియస్ అప్పటికప్పుడే అల్లేసింది. అవునా కాదా? రైట్. అతని పేరు కూడా మ్యాథ్స్ కోటి. ఓకే, అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అంటున్నారు ఇక్కడికి రావడం మా అదృష్టం అని మీరు అనుకుంటున్నారు, కానీ నేనే పెద్ద అదృష్టం అవుతుంది సార్. ఇక్కడికి ఇంత పెద్ద స్టేజ్ కి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇంకొకటి కూడా నా అదృష్టం ఎలా ఉందంటే నేను నిన్నటి నుంచి అక్కడ హైదరాబాద్ లో మేనేజ్మెంట్ వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే సార్ ప్లీజ్ రేపు నాకు పరవస్తు స్కిప్ చేయండి, లీవ్ ఇవ్వండి. ఎందుకంటే వెనస్డే వస్తే నాకు గొడవ. ఓకేనా? ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోండి వెనస్డే. ప్లీజ్ రేపు వెనస్డే సార్ ఒక్కసారి అసలు మార్నింగ్ నుంచి నాకు మ్యాథమెటిక్స్ డే అనేది కూడా నాకు తెలియదు. మార్నింగ్ ఒకసారి నిద్ర వేసినప్పుడే మా మిస్సెస్ ఒకసారి చెప్పింది హ్యాపీ మ్యాథమెటిక్స్ డే అని. అది ఎప్పుడే మర్చిపోయినా, క్లాస్ బిజీలో పోయి అన్ని మర్చిపోతున్నాను. రైట్. మళ్ళీ ఇప్పుడు వచ్చి బోర్డు పై స్టేజ్ పైకి ఎక్కినప్పుడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టీకట్కి వచ్చినప్పుడే క్లాప్స్ కొడుతుంటే కూడా నాకు అర్థం కాలేదు. ఎవరే మైక్ తీసుకొని అనుకున్నా మీకు అసలు సమయం వేలా ఉన్నదా, ఎప్పుడు పడితే అప్పుడు క్లాప్స్ కొడతారా తిందాం అనుకున్నా, కానీ స్ట్రైక్ అయింది. ఎందుకు కొడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి మధ్యలో ఎవరో ఉండి హ్యాపీ మ్యాథమెటిక్స్ డే అని ఒక వర్డ్ వినపడ్డది. అమ్మయ్యా, ముందస్తుగా తినలేదు, సేఫ్లో అసలు ఎవరెవరో తెలియదు. చాలా హ్యాపీ సార్. నిజానికి కూడా నేను మార్నింగ్ గుర్తుంది, తర్వాత మర్చిపోయాను, దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అండ్ ఈ విధంగా నేను వద్దు అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మీ మధ్యలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కోసమే సార్ వాళ్ళు పంపించారేమో అని నేను అనుకుంటున్నాను. లేదు సార్, కంపల్సరీ వెళ్ళాల్సింది, ఎలాంటి ఛాన్స్ లేదు. ఇబ్బంది అయినా సరే వెళ్ళి రెస్ట్ తీసుకో, 1 hour అని చెప్పి 2 hours ఎంత వీలైతే అని చెప్పేసి రెస్ట్ తీసుకోవాలి. అందుకోసమని జర్నీ చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చేసి రేపు మార్నింగ్ క్లాస్ తీసుకుంటాం సార్ అని చెప్పేసి ఇక్కడే రెస్ట్ తీసుకుందామని వచ్చాను. ఎనీవే అందరికీ కూడా హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. అందరూ కూడా మ్యాథ్స్ బాగా చేయండి. మ్యాథ్స్ అంటే కష్టం అనేది మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే డే 1 లోనే చెప్పాను, మ్యాథ్స్ అనేది కష్టం కాదు. అర్థమైందా? మ్యాథ్స్ అనేది కష్టం కాదు. మళ్ళీ చెప్తున్నా, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ టేబుల్స్ నేర్చుకోండి, గుణితులు నేర్చుకోండి, తీసివేతలు నేర్చుకోండి, గుణకారాలు నేర్చుకోండి, భాగాహారాలు నేర్చుకోండి. ఈ 5 నేర్చుకోండి, మిగతా అంతా నేను నేర్పిస్తాను. ఓకేనా సార్?
వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఆపస్తంభ ఆలోచన బోధాయన వివేచన ఆపస్తంభ ఆలోచన కలిగించే మాలో ఆప్తి బోధాయన వివేచనకు పులకించే రాత్రి ఆలోచన వివేచన కొనసాగించే వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం